హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సౌమ్య ఆల్ ఇన్ వన్ ఛానల్. ఉప్మా తిని బోర్ కొట్టిందా? ఒకసారి నా స్టైల్లో చేయండి. చాలా బాగుంటుంది. ఇది స్టైల్లో చేయడానికి ఇష్టపడతారు. సాఫ్ట్గా క్రీమీగా ఉంటుంది. ప్రాసెస్ వచ్చేసి స్టవ్ అంటించి బాండి పెట్టి బాండి హీట్ అయిన తర్వాత రవ్వ వేసుకోవాలి. లో ఫ్లేమ్లో రవ్వని మంచిగా వేపుకోవాలన్నమాట. ఒక కప్ ఒక కప్ వేసుకోవాలి. ఆ రవ్వని మంచిగా మనం రోస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేయడం వల్ల చాలా బాగుంటుంది ఉప్మా. తినేటప్పుడు టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. దీంట్లో మనం అర స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆ రవ్వకి జీలకర్ర ఫ్లేవర్ అంతా పట్టేంత వరకు కూడా మనం మంచిగా తిప్పుకోవాలి. మంచిగా ఇది ఫ్రై అయిన తర్వాత వేరే ప్లేట్లోకి తీసుకోవాలి. తీసుకుని ఇది పక్కన ఉంచుకోవాలి. పక్కన ఉంచుకుని అదే బండిలో మనం కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం వేరుశెనగ గుళ్ళు వేసుకోవాలి. వేరుశెనగ గుళ్ళు, పచ్చెనపప్పు, మినప్పప్పు ఎక్కువ ఉంటే చాలా బాగుంటుందన్నమాట ఉప్మాలో. తర్వాత పచ్చెనపప్పు, పొట్టున్న మినప్పప్పు వేసుకోండి. పొట్టున్న మినప్పప్పు అయితే చాలా చాలా బాగుంటుందన్నమాట. మధ్య మధ్యలో మనకి అవి ఉప్మా తింటున్నప్పుడు తగులుతూ చాలా చాలా బాగుంటుంది. అవి కూడా ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లో మనం ఆవాలు వేసుకోవాలి. ఆవాలు కూడా చిటపటలాడిన తర్వాత ఒక 10-15 కాజు వేసుకోవాలి. ఈ ఉప్మాలో కాజు సాఫ్ట్గా ఉంటే చాలా బాగుంటుంది. అందుకే నేను దీన్ని వైట్గానే ఉంచుతున్నాను. మరీ డార్క్ అలా వచ్చేలాగా ఏమీ ఉంచట్లేదు. తర్వాత ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత దీంట్లో కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. నేను కొంచెం ఎక్కువగానే వేస్తున్నాను. ఎక్కువగా వేయడం వల్ల ఫ్లేవర్ ఉప్మాకు పట్టి చాలా బాగుంటుంది. ఉప్మా నోట్లో పెట్టుకోగానే కరిగిపోతుంది. ఎంతో సాఫ్ట్గా ఉంటుంది. క్రీమీ టెక్స్చర్లో ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. తర్వాత అల్లం తురుము వేసుకోవాలి. అల్లం తురుము వేయడం వల్ల చాలా బాగుంటుంది. తర్వాత ఆనియన్ వేసుకోవాలి. చిన్న సైజు ఆనియన్ వేసుకొని మంచిగా ఇవన్నీ కూడా ఫ్రై చేసుకోవాలి. మంచిగా ఫ్రై చేసుకుని ఇవి కలర్ చేంజ్ అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర కొంచెం వేసుకొని మంచిగా ఇదంతా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత ఒక కప్పు రవ్వకి మనం 3 కప్స్ వాటర్ వేసుకోవాలి. ముందుగా రవ్వ ఫ్రై చేసుకున్న దాంట్లో మనం సాల్ట్ను కూడా ముందుగానే కలిపేసుకోవాలి. ఎందుకంటే కనుక దీంట్లో పాలు పోస్తాం. పాలు విరిగిపోకుండా ఉండాలంటే ఫస్టే మనం ఉప్పు అనేది రవ్వలో కలుపుకోవాలి. ముందుగా చెప్పినట్టు ఒక గ్లాస్కి 3 గ్లాసులు వాటర్ వేసుకోవాలి. ఒక కప్పుకి 3 కప్స్ వాటర్ వేసుకోవాలి. తర్వాత ఒక కప్ మిల్క్ వేయాలి. మంచిగా ఇవన్నీ బాయిల్ అవ్వాలి. ఇవన్నీ మంచిగా మసులుతున్నప్పుడు మనం పక్కన పెట్టుకున్న రవ్వను కూడా యాడ్ చేసుకుని స్లోగా సిమ్లో కలుపుకుంటూ ఫ్రై చేయాలన్నమాట. అడుగంటకూడదు. మనం దగ్గరుండి చేసుకోవాలి. అడుగంటకుండా మంచిగా ఇదంతా కలుపుకోవాలి. చాలా బాగుంటుంది. డైలీ ఉప్మా రొటీన్ అదేమీ అంతగా ఉండదు. ఇది ఒకసారి ట్రై చేయండి. చాలా బాగుంటుంది. అది చాలామందికి ఇష్టం ఉండదు. ఇదైతే మాత్రం చాలామంది ఇష్టంగానే తింటారు. సాఫ్ట్గా క్రీమ్గా ఉంటుంది. చాలా చాలా బాగుంటుందన్నమాట. ఇన్స్టెంట్గా 5 మినిట్స్లో చేసుకోవచ్చు. తర్వాత అలా అయిన తర్వాత దాని మీద ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఇలా వేయడం వల్ల చాలా బాగుంటుంది అన్నమాట. ఫ్లేవర్ చాలా చాలా బాగుంటుంది. మొత్తం ఇదంతా మంచిగా కలుపుకోవాలి. అంతే, ఎంతో సింపుల్ టేస్టీ అయిన 5 మినిట్స్లో చేసుకుని మన మిల్క్ ఉప్మా రెడీ. నా ఛానల్ కనుక నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ చేయండి. మీకు ఏ రెసిపీ కావాలన్నా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.